ఖర్జూరం మనం ఈ పేరు ఎక్కువగా దుబాయ్, అరబ్ కంట్రీస్లో ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాగు ఎక్కువగా పెరిగింది. ముఖ్యంగా పచ్చి ఖర్జూరంకి ఇటీవల డిమాండ్ ఎక్కువగా పెరిగింది. ఎందుకంటే ఇది షుగర్ వ్యాధిగ్రస్తులను షుగర్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తుంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో దీనిపై పచ్చి ఖర్జూరంపై డిమాండ్ ఎక్కువ పెరిగిందంటే కూడా వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితి. వ్యాపారస్తులు ఉన్నారు, ప్రస్తుతం మనతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పచ్చి ఖర్జూరంకి డిమాండ్ ఏ విధంగా ఉంది, ఎందుకు దీన్ని తింటే ఏం మనకి లాభాలు ఉన్నాయి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనం మీకు ఎన్నాళ్ళుగా ఈ పచ్చి ఖర్జూరం వ్యాపారం మీరు చేస్తున్నారు? మేము దగ్గర 5 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాం సార్. ఈ పచ్చి ఖర్జూరం ఎందుకు ఇంతగా మామూలుగా అయితే ఖర్జూరం ఇదే దీనివల్ల మామూలుగా అయితే ఖర్జూరం అంటే అరేబియన్ కంట్రీస్లో ఎక్కువ సార్ ఫేమస్ అక్కడ. కానీ ఇటీవల కాలంలో గత 10 ఏళ్ళ నుంచి మన అనంతపురం జిల్లాలో సాగు చేయాలని చెప్పి వివిధ రకాల పరిశోధనలు చేసి రైతులు కానీ దాని మీద అవగాహన పెంచుకొని రకరకాల పరిశోధనలు చేసి ఇక్కడ పండిస్తే ఎలా ఉంటుంది, దీన్ని మన అనంతపురం జిల్లా కానీ రాయలసీమ జిల్లా కానీ పరిచయం చేయాలని చెప్పి దీన్ని 10 ఏళ్ళ నుంచి సాగు చేసి పరిచయం చేస్తున్నారు అన్నమాట. పచ్చి ఖర్జూరం అంటే మామూలుగా ఒట్టి ఖర్జూరం అంటే డ్రై చేసి చెట్ల మీదనే డ్రై చేసి దానిని ప్యాకింగ్ చేసి అమ్ముతారు. అలా కాకుండా పచ్చి ఖర్జూరమే దీన్ని తింటే చాలా మంచిది అనమాట. దీనిలో 15 రకాల విటమిన్స్ ఉంటాయి అన్నమాట. 23 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. చాలా మంచిది ఆరోగ్యానికి. షుగర్ వాళ్ళకి కానీ, హార్ట్ పేషెంట్లకు కానీ, అన్ని రకాలుగా ఏమైనా కానీ ఇప్పుడు అన్ని రకాలుగా మంచిగా ఉంటాయి. చాలా మంచిదండి. ఇవాటి సేల్స్ బాగున్నాయి. డిమాండ్ ఎలా ఉంది వీటికి? కేసులు బాగా తినేకొస్తున్నారు వీటిని. సేల్స్ మంచిగా ఉందండి. ఏమంటే జనాలు కొద్దిగా అవగాహన రావాలా, అవగాహన వస్తే ఇంకా బాగుంది. మంచి సీజన్లో మంచిగా బాగుంటుందండి వ్యాపారం. ఏమంటే కొద్దిగా కాస్ట్ ఉన్నా కానీ సేల్స్ అయితే బాగుంది. మంచి ఇంట్రెస్ట్గా ఉన్నారు జనాలు. అంటే ఈ మధ్య మనం ఎక్కువ బెల్లం పాకంలో మంచి ఖర్జూరం బయట చూస్తూ ఉంటాము. దానికి డిఫరెన్స్ ఏముంటుంది? అది అంటే ఇది సహజం అండి. ఇది సహజంగా పడి అది ఆర్టిఫిషియల్కి సహజం పండుగకి చాలా తేడా ఉంటుంది అన్నమాట. ఏదన్నా కానీ స్వచ్ఛందంగా ఏమన్నా కానీ న్యాచురల్గా ఏమన్నా జనాలకి కావాలనే కోరుకుంటారు తప్ప ఆర్టిఫిషియల్గా ఏదో బెల్లం పాకం వేసి అట్లా పండించింది దాన్ని ఇప్పుడు కోరుకోరు జనాలు. ఎప్పుడైనా కానీ సహజంగా పండిందే బాగుంటుంది. బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారండి. జనాలు బాగా వస్తున్నారు. చాలా మంచిది. మామూలుగా అయితే దీన్ని తినేది కానీ ఎవరైనా బలం కోసం మంచిగా ఏమన్నా కానీ ఏమన్నా చిన్న రోగాలు ఉంటాయి కదా, దానికైతే మంచిగా తింటున్నారు. మంచిగా అవగాహన ఉంది జనాల్లో. జనాల్లో అవగాహన పెరగాలి. అవగాహన పెరిగి దీని గురించి తెలుసుకోవాలి. మామూలుగా అంటే ఇప్పుడు ఖర్జూరం అంటేనే అరేబియన్ కంట్రీస్లో డేట్స్ అవి మాత్రం పరిచయం ఉన్నాయి. ఇవి కొద్దిగా వస్తున్నాయి. దీనివల్ల ఇంకా కొద్దిగా బాగుంటే బాగుంటుంది. ఇంకా పచ్చి ఖర్జూరంకి ఇటీవల ఈ కొద్ది కాలంలో డిమాండ్ బాగా పెరిగిందని మాట వినిపిస్తుంది. ఎందుకంటే వీటిని తినడం వల్ల అనేక పోషకాలు ఉంటాయి. వీటికి సంబంధించిన షుగర్ పేషెంట్లు ముఖ్యంగా ఇటీవల షుగర్ ఎక్కువగా వస్తుంది. ఆనాడు షుగర్ పేషెంట్లకు తింటే చాలా మంచిదంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం రావడంతో ఇటీవల వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా బండ్ల మీద ఎక్కువ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇలా పెట్టుకొని కేజీ 200-250 రూపాయలు అమ్ముతూ కనిపిస్తూ ఉంటారు. ఇవి అంతా కూడా చాలా తింటే మంచిదంటూ కూడా బయట ప్రచారం రావడంతో వీటికి ఇటీవల కొంచెం ఇంకా వచ్చే అవగాహన పెరిగితే మరింతగా వీటికి డిమాండ్ ఎక్కువ అవకాశం ఉందంటూ కూడా వ్యాపార పరిస్థితి నెలకొంది. ఈ పచ్చి ఖర్జూరం వల్ల వచ్చే లాభాలంటూ కూడా ఇంకొంచెం అవగాహన కల్పిస్తే మరికొంతమంది వీటికి తిని ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందంటూ కూడా వ్యాపార పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.